అలాగే అండి, అంటే టైంకి తినకపోవడం వలన కారణం ఏదైనా కానీ గ్యాస్ట్రిక్ సమస్య చాలా మందిలో చూస్తూ ఉన్నాం మనము. దానికి మంచి రెమెడీ చెప్పండి. దీనికి జస్ట్ ఒక 4 ఐటమ్స్ అండి. శొంఠి, వాము, ధనియాలు, సైంధవలవణం. జస్ట్ 4 ఐటమ్స్తో బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ పౌడర్ తయారు చేసుకుని బ్రహ్మాండంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అండి. చాలామందికి తెలియదు. సో ఈ యొక్క మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ మార్కెట్ దొరుకుతాయి, మన ఇంట్లో ఉండేటివండి. జనరల్గా ప్రతి ఇంట్లో ఇవన్నీ ఉంటాయి. సో శొంఠి అనేసరికి కొందరి ఇళ్ళల్లో ఉంటుంది, కొందరి ఇళ్ళలో ఉండకపోవచ్చు. సో మార్కెట్లో శొంఠి పొడి దొరుకుతుంది. మనసు ఉంటే మార్గం ఉందండి. ఇంకా సమస్య వస్తే తెచ్చుకోవాల్సిందే. అంతే కదండి, ఈజీగా దొరుకుతాయండి. ఏదో కోనల ప్రాంతంలో ఏదో కష్టపడాలంటే కష్టం, కానీ మనకు దొరికే వాటిని ఉపయోగించుకోవడంలో ఇబ్బంది లేదు కదండి. సో శొంఠి పొడి ఒక 50 గ్రామ్స్, అదేవిధంగా వామును వేయించి చేసినటువంటి చూర్ణం 25 గ్రామ్స్, ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం 25 గ్రామ్స్, సైంధవలవనం 25 గ్రామ్స్. సో శొంఠి పొడి మాత్రము ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలండి. ఓకే, శొంఠి పొడి 50 గ్రామ్స్ అయితే వాము, ధనియాలు, సైంధవలవనం 25 గ్రామ్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ కలిపేసేసి ఒకటేసారి మిక్సీలోనే వేసుకోవచ్చు, లేకపోతే సపరేట్ ఈ విధంగా తయారు చేసుకుని కూడా ఇవన్నీ రానా అండి, ఏమైనా వేయించాలండి. వామును వేయించేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శొంఠి ఉంది, శొంఠి మనం మార్కెట్లో పొడి తెచ్చుకున్న శొంఠి పొడిలో వామును కాస్త వేయించేసి కలపాలి. అదేవిధంగా ధనియాలను కాస్త వేయించేసి కలపాలి. సైంధవలవనము ముక్కలు దొరికితే చిన్న చిన్న ముక్కలుగా చేసి అలాగే వేయచ్చు, లేకపోతే పౌడర్ కూడా కలిపేసి మొత్తం మిక్సీలో వేసినా సరిపోతుంది. లేకపోతే సపరేట్గా నేను చెప్పినటువంటి పద్ధతిలో రేషియో పౌడర్స్ కూడా చేసుకోవచ్చు, ఇలా వీలైతే అలాగా. సో ఈ పదార్థాలన్నీ కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగిన తర్వాత జస్ట్ ఒక 100 ml వాటర్లో ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు, సమస్య కొద్దిగా ఉంటే జస్ట్ 1/4 టీ స్పూన్ సరిపోతుందండి. అంటే అరౌండ్ అబౌట్ 1 గ్రామ్ 1.5 గ్రామ్ సరిపోతుంది. లేకపోతే కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంటే ఈవెన్ హాఫ్ టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు. సో మార్నింగ్ ఫుడ్ తర్వాత, నైట్ ఫుడ్ తర్వాత ఈ విధంగా రెగ్యులర్గా ఉదయం ఒకసారి, రాత్రి ప్రిఫరబుల్ అండి. గోరువెచ్చని నీళ్ళు అయితే ప్రిఫరబుల్. అలా కాకపోతే మామూలు టెంపరేచర్ వాటర్ వాడుకోవచ్చు. ఒకవేళ మామూలు టెంపరేచర్ వాటర్ మంచిది, మరి ముఖ్యంగా మాత్రం ఈ ఫ్రిడ్జ్ వాటరు, కోల్డ్ వాటరు, ఐస్ వాటరు ఇలాంటివి అయితే వాడకూడదు. మామూలుగా రూమ్ టెంపరేచర్ ఉన్న నీళ్ళలో కలుపుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళన్నా మీరు అన్నట్లు మరీ మంచిది ఒకవేళ అవకాశం ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఈ శొంఠి తర్వాత ఈ వాము ఇలాంటి పదార్థాలు ఉన్నప్పుడు వీటి వల్ల కొంతమందికి బాడీలో హీట్ ప్రొడ్యూసింగ్ నేచర్ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ సమ్మర్లో ఇలాంటి ఔషధాలు వాడుకున్నప్పటికీ, లేకపోతే బాడీలోనూ కొంతమందికి వేడి తత్వం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ఔషధాన్ని ఇట్లా నీళ్లతో కాకుండా ఒక 100 ml కానీ 200 ml కానీ పల్చటి మజ్జిగ అండి, పల్చటి తాజా మజ్జిగ ఒక 100 to 200 ml మజ్జిగ తీసుకుని ఆ మజ్జిగలో నేను చెప్పినటువంటి ప్రమాణంలోనే కలిపేసి వాడుకున్నా సరిపోతుంది. సో అట్లా హీట్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు అయితే మజ్జిగతో వాడుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేని వాళ్ళు అయితే నీళ్ళతోనే వాడుకోవచ్చు అండి. ఎలాగైనా వాడుకోవచ్చు. మెడిసిన్ అయితే చాలా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ యొక్క మెడిసిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే తీసుకున్నటువంటి తక్షణమే, అంటే విత్ ఇన్ సూన్ అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ అలాగే పనిచేస్తాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి వివిధ రకాల లక్షణాలు తగ్గిస్తాయండి. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడే వాడాలా, లేకపోతే నార్మల్గా కూడా రెగ్యులర్గా వాడాలా? ఇదేంటంటే యాక్చువల్గా ఏంటంటే సమస్య ఉన్నప్పుడైతే రెగ్యులర్ వాడేసేసి సమస్య తగ్గేదాకా వాడుకోవచ్చు అండి. సమస్య తగ్గిన తర్వాత వారంలో 2 సార్లు అంటే 2 సార్లు అమ్మా 3 డేస్కి ఒకసారి జస్ట్ ఒక పూట హాఫ్ టీ స్పూన్ కలుపుకొని తీసుకుంటున్నా ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఈ రోజుల్లో వివిధ రకాల కారణాల రీత్యా మరి కొన్ని ఫాలో కాలేకపోతున్నారు. సో ఏదైనా ఫంక్షన్స్ ఉండడము, టయానికి ఫుడ్ తీసుకోలేకపోవడము, తప్పని పరిస్థితుల్లో మరి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉండడము, కొన్ని వాళ్ళ చేతులు కూడా ఉండదండి. యాక్చువల్గా అంటే ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోకూడదు. తప్పని పరిస్థితుల్లో అలా తీసుకున్నా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే దాన్ని ఒక అలవాటుగా కూడా మార్చేసుకున్నారు బయట ఫుడ్. ఎరగలండి. కాబట్టి అవసరాన్ని బట్టి మరి సమస్య ఉంటే రోజు వాడుకోవచ్చు. లేదు సమస్య రాకుండా ఇలాంటి ఏదైనా వారంలో ఎప్పుడైనా ఇట్లాంటి జరిగినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే వారంలో 2 సార్లు ఇలా వాడుకున్నా సరిపోతుంది. ప్రాబ్లం అయితే ఉండదండి.